హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నేనైతే పొద్దున్నే 5 గంటలకు అయితే లేచిన ఫ్రెండ్స్. మా ఆయనది ఫస్ట్ షిఫ్ట్ కదా, అందుకోసం అయితే పొద్దున్నే లేచిన వంట చేయాలనేసి. వంట అయితే అయిపోయింది. ఇగోండి మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఆమెను అయితే లేపిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆమెని స్కూల్కి పంపించాలి రెడీ చేసి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 8:30కి అయితే వ్యాన్ వస్తుంది. ఆమె అయితే ఇప్పుడే లేచింది, పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. మళ్ళీ అటుపాప 10 రూపీస్ పట్టుకుందట. ఇవన్నీ చింపింది వన్ సైడ్ అయితే. ఎందుకు చింపినావు? ఆకలి అవుతున్నట్టున్నది, ఇంతసేపు ఏడ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే బిస్కెట్ ఇచ్చడం వల్ల బిస్కెట్ అయితే తింటుంది. పొద్దున్నే లేచింది, నాతో పాటే లేచింది. మస్తు సతాయిస్తుంది. అయినా ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఈమెకైతే స్నానం చేపియాలి. వాళ్ళ అక్క స్నానం చేస్తుంది. ఇప్పుడు ఆమెను రెడీ చేసి ఆమెను స్కూల్కి పంపించినాకనైతే ఈమెకు స్నానం పోయాలి. హాయ్ చెప్పినావా నువ్వు? చెప్పినావా? ఏం తింటాను నువ్వు? హాయ్ ఏం తింటానో చెప్పవా? బిక్కి తింటానవా? బిక్కి తింటానవా? ఎందుకు కొడతాను? కొట్టద్దు. అప్పటి నుండి గుండు మీద ఒకటే కొట్టుడు కొడుతుంది. ఎందుకు కొడతాను? అక్కడ ఎందుకు కొడతానో చెప్పు. సో మా అమ్ముల్ని అయితే స్కూల్కు రెడీ చేసిన ఫ్రెండ్స్. దూరం పెట్టు. ఇప్పుడైతే మా అమ్ముల్ని స్కూల్కు రెడీ చేసిన. ఇగో మళ్ళీ మస్తు సతాయిస్తుంది. ఇగో 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 మంకి వచ్చింది చూడిపోరా వచ్చేది. ఇగోండి వాళ్ళ స్కూల్ డ్రెస్ సివిల్ డ్రెస్ వేసుకుంది అన్నమాట. మళ్ళీ అడ్డుపాప అయితే ఏడుస్తుంది, ఒకటి ఏడుచుడు. ఇవాళ స్కూల్కి పోను అంటుంది కానీ ఇగోండి హోంవర్క్ చేయలేదట. నిన్న స్కూల్కి పోను అని అన్నది కానీ నేనే పంపిస్తాను, వర్షం పడతలేదు కదా అనేసి. పోయిన వారంలోనైతే 3 రోజులు 2 రోజులు ఇంటి దగ్గరే ఉంది. ఎన్ని రోజులు ఇంటికాడ ఉంటాయి అంటే ఎప్పటికి ఇంటికాడ ఉంటే నీకు చదువు ఎట్లా వస్తుంది? వారానికి 2 రోజులు ఇంటికాడ ఉంటాయి, పోయేదే 6 రోజులు. అలా 2 రోజులు ఇంటికాడ ఉంటే నీకు చదువు ఎట్లా వస్తుంది చెప్పు? ఇవాళ స్కూల్ డ్రెస్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు, సివిల్ డ్రెస్ వేసుకుంది కదా, అందుకే కొంచెం తొందరగా అయిపోయింది. ఇప్పుడైతే తినిపించి మాకు బాక్స్ పెట్టి వ్యాన్ టైం కూడా అవుతుంది. ఆల్మోస్ట్ తీసుకోవాలి. ఇక నువ్వు తింటావా లడ్డు? ఈమెకు కూడా ఆకలి అవుతానట్టున్నది, ఏడుస్తుంది. అయ్యా సో ఫైనల్గా మా అమ్ముల్ని వ్యాన్ ఎక్కేయడానికి అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇదిగోండి బాయ్. ఎటు అమ్ములు? వాళ్ళ అక్క పోతుందట, ఏమో పిలుస్తుంది. నువ్వు ఎటు పోతావు? అత్తాగు. వ్యాన్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామూలు వ్యాన్ ఎక్కించి అయితే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ లడ్డు పాప అయితే ఏడ్చింది, వాళ్ళ అక్క పోగా వ్యాన్ ఎక్కుతా అని. ఎందుకు ఏడ్చినవరా లడ్డు? అక్కతో పోతావా నువ్వు? అక్కతో పోతావా స్కూల్కి? స్కూల్కి పోతావా అక్కతోటి? ఆమెకైతే నీళ్ళు పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్నానం చేపియాలి, స్నానం చేస్తే పడుకుంటుంది. ఇక ఫ్రెండ్స్ మళ్ళీ అడుపప్పు స్నానం పోసిన పడుకొని అయితే ఇప్పుడే లేచింది. ఆమెకు స్నానం పోసి పడుకోబెట్టి అయితే నేనైతే బట్టలు విండేసిన. నిన్న పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు అయితే కంటిన్యూగా వర్షం పడ్డది కదా, నిన్నైతే బట్టలు విండలేదు. మస్తు బట్టలు అయినాయి. ఈరోజు అయితే మనం పడుకోబెట్టి అయితే బట్టలన్నీ విండేసే వరకు 1 గంట పట్టింది.
ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంతకుముందే బట్టలు విండేసిన, కొంచెం అన్నం అయితే తిన్నా. ఈ లోపల ఈమె లేచింది. ఇప్పుడైతే ఈమెకు అన్నం తినిపించాలి. ఈమె కోల్డ్ తగ్గిందో లేదో, ఇక నాకైతే కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. అందుకే కొంచెం వాయిస్ అనేది చిన్నగా వస్తుంది. ఇప్పుడైతే ఆమెకు అన్నం తినిపిస్తే కొంచెం ఎక్కువసేపు ఆడుకుంటుంది, ఇక లేకపోతే ఏడుస్తూ ఉంటుంది ఏం తినకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పవా? ఇప్పుడు బ్రష్ ఎందుకురా? బ్రష్ ఏం చేస్తావు ఇప్పుడు? బాయ్ చెప్పు. బ్రష్ తీసేయి. బాయ్.